హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఫేజ్ 2 మనకైతే ఏదైతే ఉందో ఫేజ్ 2 సంబంధించి సీట్స్ గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. ఫేజ్ 2లో మొత్తం అన్ని బ్రాంచెస్లో సిఎస్సి, అలానే మనకి ఈసీఈ, త్రిబుల్ ఈ, సిఎస్ఎం, సిఎస్డి ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్లో సీట్స్ అయితే అన్ని కాలేజీలో ఇంక్రీజ్ అవుతున్నట్టు మనకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీ అందరికైతే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా మన వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా మన అప్డేట్స్ అన్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ముందుగా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు ఏ కాలేజీలో సీట్ లేదు, ర్యాంక్ అనేది ఎక్కువ ఉంది, మేనేజ్మెంట్లో ఏ కాలేజీ కూడా తీసుకోకుండా, అలానే ఇక్కడ మీకు ఎంసెట్ ర్యాంక్ అనేది ఎక్కువ ఉంది, మంచి కాలేజీలో సీట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ప్రతి ఒక్క హైదరాబాద్ కావచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు ఏ కాలేజీలో సీట్ కావాలన్నా సరే నేను 100% డొనేషన్ లేకుండా మీ అందరికైతే కాలేజ్ ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు దానికోసం ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి మెసేజ్ చేస్తే చాలు, నేనే మీ అందరికైతే డైరెక్ట్ ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ పెడతాను. డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చి మీరు ఆఫీస్ దగ్గరికి రావచ్చు, ఆఫీస్లో అడ్మిషన్ చేయిస్తాను. 100% తక్కువలోనే మీ అందరికైతే కాలేజెస్ అయితే ఇప్పడమే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ఎంసెట్ ఆల్రెడీ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫాస్ట్గా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఎగ్జామ్ ఫీజు అయితే పే చేసుకోండి. అయితే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ మొత్తం మీరైతే ఏదైతే మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ ఉందో ట్యూషన్ ఫీ అనేది 14th రోజు లాస్ట్ డేట్ అనమాట. 14th లోపు మీరు అందరైతే పే చేసుకొని ఉండాల్సిందే. ఒకవేళ మీరు పే చేయకపోతే మాత్రం మీ ఫేజ్ 1 సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఫేజ్ 2కి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారి ఫేజ్ 1 ఎవరైతే అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మళ్ళీ ఫేజ్ 2లో మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. కేవలం ఎవరు ఇంతవరకు ఫేజ్ 1లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ జాయిన్ అవ్వాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ సీట్స్ సంబంధించి ఫేజ్ 2లో వచ్చేసి అన్ని కాలేజెస్లో అయితే సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నట్టు కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ అన్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీరు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ పెరిగాయని చెప్పేసి క్లియర్గా మీరు అక్కడైతే తెలుసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.